ఓకే. అయితే ఒక విషయం సార్, ఒక విషయం మీద క్లారిటీ రావాలి. ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు గారు తన వ్యాఖ్యల్ని విత్‌డ్రా చేసుకోవడానికి కారణం ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్నటువంటి కేసులు, ఆయనపై వస్తున్నటువంటి ఒత్తిడి కారణంగానే ఆయన విత్‌డ్రా చేసుకున్నారంటారా? ఏమో మరి ఆయన విత్‌డ్రా చేసుకున్నప్పుడు ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో కూడా చెప్పలేదు ఆయన. ఆయనకి స్టిల్ నేను అన్న మాటో దానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన కూడా అనలేదు ఆయన. అవును. విత్‌డ్రా చేసుకున్న వ్యక్తి అనేక కారణాలతో విత్‌డ్రా చేసుకుంటారు. మనం అనుకున్నట్టు మన ఒక కేసు నేను పొరపాటున స్టేట్మెంట్ ఆయన పొరపాటుగా మాట్లాడినట్టుగా విత్‌డ్రా చేసుకోవడంలో ఆయన భావించుకుంటున్నారా? లేదా ఆ విధంగా ఒత్తిడి తెచ్చారా? అన్నది ఆయనే అంటే మాట్లాడాలి. ఆయనపై కేసులైతే నమోదయ్యాయి సార్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో. కేసులు నమోదు విన్నాను నేను. కేసు కూడా యాహ్! నమోదే విన్నాను నేను. మేబీ ఆ ఎఫెక్ట్ కేసులు కావచ్చా నమోదే అంటున్నాను. అన్నది ఇప్పుడు పత్రికల్లో మీరు కథనాలు రాస్తారండి. మీ కథనాలన్నిట్ల మీద ఆయన కూడా ఒక రకంగా జర్నలిస్టే. ఆయన అవును. ఒక కథనం నడిపారు. కథనాన్ని నీకు ఆధారాలు ఎక్కడివి ఏమిటి అని అడుగుండొచ్చు. లేదా రెండోది ఖండించడం అన్నది అలవాటు ఉంది కదండి భారత ప్రజాస్వామ్య దేశంలో. నేను 2 రోజులు ఆరంటే నా మీద కేసు కట్టక్కర్లా. కాదురా 2 రోజులు ఆరు కాదు మిస్టర్ 2 2s are 4 అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా విజ్ఞులు. కానీ మేము ఆయన దగ్గర మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇవేం మాట్లాడలేదు మేము. తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పుగా మాట్లాడుతున్నారు. అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీరు మాట్లాడే తప్పు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాము. రాష్ట్రం యొక్క అనేక పెండింగ్ మా ప్రపోజల్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రపోజల్స్ ఉంటాయి. కేంద్ర ప్రపోజల్స్ ఉన్నాయి. లేదా రాష్ట్రానికి రావాల్సిన అనేకమైన నిధులు రావట్లేదు. అనేకమైన శాంక్షన్స్ కూడా రావట్లేదు. అప్రూవల్స్ కూడా కావట్లేదు. వీటి కోసం మేము వెళ్ళాము. ముఖ్యంగా పంచాయతీ రాజ్ సంబంధించి అనేది ఆయన వివరణ ఇచ్చుకుంటే బాగుండేది. అవును. మీరు అంటున్న మాటకు అట్లా మనకు అలవాటే అండి. ఈ దేశంలో ఎవరైనా తప్పు మాట్లాడితే మీరు ఎందుకంటే ఇప్పుడే కేంద్ర హోంమంత్రి గారు 2024 ఎన్నికల ముందు విశాఖపట్నం వచ్చి ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత వినీతమైన ముఖ్యమంత్రి ఎక్కడా లేరు అన్నారు. అవును. అన్నారు కదా, విన్నారు కదా. అవునవును, విన్నాం. మరి నీకు ఎక్కడది ఉందండి? ఏవేమి అవినీతి కేసులు ఉన్నాయి మా మీద? ఏ అవినీతి కేసులు రిజిస్టర్ చేశారు? ఏవే కంప్లైంట్లు ఉన్నాయి? సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా మీరు ఎలా చెప్పగలరు ఇవన్నీ? యూ ప్లీజ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ అని అవును. అనలేదు. మీ అనలే. విజ్ఞతగా వదిలేస్తాను అన్నారు ముఖ్యమంత్రి గారు. అంతే అన్నారు కదా. అంతే అంతే. మేము విజ్ఞతగా వదిలేస్తున్నాను అన్నారు. ఆ మాటను పట్టుకుని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి సిద్ధంగా ఉన్నటువంటి ఎన్డీఏ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి మీ మీద ఆరోపణలు చేశారు అని ఒక రోజు మాట్లాడారు. రెండో రోజు తగ్గిపోయారు. ఎందుకంటే ఇది కూడా రాజకీయంగా ఏ బూమరాంగ్ అవుతుందో, ఏ యాంటీ బీజేపీ ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతాయేమో అనేదేదో కొంచెం సర్దుబాటులో కాస్త సర్దుకున్నాయి. ఈ రాజకీయ ఎత్తుగళ్ళే, ఇదంతా చదరంగంలో రాజకీయ ఎత్తుగళ్ళు. కాబట్టి ఇటువంటివన్నీ మాట్లాడుకోవడాలు, ఏదో ఊహలు ఊహించుకోవడాలు, లేకపోతే ఏదో సోర్సెస్ ఉంటుంది. ఏ సోర్సు లేకుండా విజ్ఞులు చదువుకున్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడుంటే తప్పే. సోర్స్ లేకుండా మాట్లాడుంటే తప్పే. కానీ ఆయన విత్డ్రా చేసుకోవడంలో ఆయన దగ్గర సోర్స్ ఏం లేదని ఆయన ఒప్పుకున్నట్టు అయింది. ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యల పట్ల మీ వ్యక్తిత్వాన్ని హననం అయిందని చెప్పి మీరు భావించి ఉన్నట్లయితే మీ పార్టీని బదనాం చేసే ఒక కార్యక్రమంగా మీరు దాన్ని ఫీల్ అయి ఉండంటే, సో అందుకే ఈ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారా అనేది ఒక వాదన అనిపిస్తుంది. సో ఇవన్నీ ఒకవేళ నిజమై ఉంటే మరి ఇదే పవన్ కళ్యాణ్, ఇదే జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ప్రచారంలో 30,000 మంది అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ కు గురయ్యారు, అది కూడా వాలంటీర్ల ద్వారా అంటూ, అది కూడా కేంద్ర నిఘా వ్యవస్థను కూడా ఆయన ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి సీన్ లోకి లాగారు. అంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రత కంటే గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రతే చాలా ఎక్కువ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయిల ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి అది కూడా 1, 2 కాదు, ఏకంగా 30,000 మంది, అది కూడా వాలంటీర్లు చేశారు. ఆ వాలంటీర్లలో 80 to 90% అమ్మాయిలే ఉన్నారు. సో ఏ సోర్స్ తో వీళ్ళు చెప్పారు అంటే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ విత్డ్రా చేసుకోవాలా అనే ఒక వాదన వస్తుంది. ఒకవేళ లేదు, తాను చేసిన వ్యాఖ్యలు నిజమే అని తాను భావించి ఉండట్లయితే, ఈ 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 2 ఏళ్ల కాలంలో ఒక్క అమ్మాయినైనా ఈ ఉమెన్ ట్రాఫికింగ్ నుంచి విడిపించి తీసుకురాగలిగారా? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. గొప్ప విషయం అండి, గొప్ప విషయం. ఈ విషయాన్ని
ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు కేంద్ర హోంమంత్రిని కలిసిన సందర్భంలో వీరు చేసినటువంటి విశ్లేషణకి అంత పోలిక పెట్టకూడదండి. పోలికే లేదు. ఇది మామూలు విశ్లేషణ. ఒక సామాన్య పౌరుడు ఏం మాట్లాడుకుంటారో ఆ మాట్లాడుకోవడం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈజ్ నాట్ ఈవెన్ ఏ రిప్రజెంటేటివ్ ఇన్ హౌస్. అవును, శాసన సభలో కానీ రాజకీయ పార్టీ మెంబర్ కూడా కాదు. బహుశా అనుకోవడం ఏ రాజకీయ పార్టీ నడపట్లేదు ఆయన. నేను అదే అంటున్నా నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు జస్ట్ ఒక క్యాజువల్ టాక్స్ అవి. వాటినే మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు ఇంకెంత సీరియస్ గా తీసుకోవాలి అంటున్నా నేను. రైట్ రైట్ రైట్. అప్పుడు నాకు గుర్తుందండి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ వీరందరినీ కూడా వ్యవస్థను విమర్శిస్తూ ఆ వ్యవస్థను విమర్శిస్తూ వీళ్ళల్లో ఎక్కువ మంది నేరస్తులు వీళ్ళ మూలంగానే వీళ్ళ యొక్క వ్యూహం వల్ల లేకపోతే వీళ్ళ యొక్క ప్రమేయంతో 30,000 పైచిలుకు మహిళలు అలాగే మైనర్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా ఆచూకీ తెలియట్లేదు. రాష్ట్రంలో ఉమెన్ మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. బహుశా ఆయనకి సమాచారం ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు కాబట్టి ఆయన ఉటంకించిన మాటలనే నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర సమాచారం లేదు, వ్యక్తిగతంగా నాకు దగ్గర సమాచారం ఏం లేదు కాబట్టి నాకు సమాచారం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలే నాకున్న సమాచారం. ఆ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఉమెన్ మిస్సింగ్ అంటే మహిళలు అదృశ్యమైపోయినట్టు కేసులు రిజిస్టర్ అయ్యే రిపోర్ట్ అయ్యేదో వాక్యన్స్ వీళ్ళందరికీ కారణాలంతా కూడా అక్కడ ఎట్రిబ్యూట్ చేస్తూ ఎవరికంటే ఈ వాలంటరీ సిస్టమ్ లో పనిచేస్తున్న వాలంటీర్స్ ని ఎట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడిన సందర్భం నాకు గుర్తుంది. ఇఫ్ మై అంటే నా యొక్క జ్ఞాపశక్తి కరెక్ట్ అయితే నాకు గుర్తుంది. మరి నాకు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అదొకటే నాకు నాలెడ్జి. నా దగ్గర ఏట్లకంతా అందుకని ఆధారాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే నాకు ఆధారం. ఖచ్చితంగా దీని మీద ప్రశ్నించాలి. కారణం అంటే ఇప్పుడు అధికారులు ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా అని చెప్పుకుంటున్నారు కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా, తర్వాత కేబినెట్ మినిస్టర్ కాబట్టి ఆయన ఆ 30,000 యొక్క మిస్సింగ్ కేసులు ఎంతమందిని ఇప్పుడు మళ్ళీ ట్రేస్ చేసి వారి తల్లిదండ్రుల దగ్గరికి రీయూనియన్ చేశారు చెప్పాలి. రీయూనియన్ చేశారు. రెండోది అలా ఎంతమంది 30,000 మంది ఎంతమంది చేశారు, అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాల్లో ఇంకెంతమంది మిస్ అయ్యారు, ఇంకెంతమంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ రెండు చెప్తూ మీరు ఆపాదించినట్టుగా వాలంటీర్సే ఈ మహిళల్ని అదృశ్యం చేశారు అన్న దాని మీద మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా, ఆధారం లేకుండా మాట్లాడారా అని అడుగుతారు. ప్రజాస్వామ్య దేశంలో అడుగుతారు. మీకు ఎంతవరకు అడగలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం నియమించిన వాలంటీర్సే అమ్మాయిలు ఈ మహిళలు మిస్ అవ్వడానికి కారణం వాళ్ళ యొక్క ప్రమేయం ఉందని మీరు గట్టిగా అన్నారు కాబట్టి ప్రజల్లో ఇంకా అప్పుడు బహుశా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వాసిరెడ్డి సీత గారు ఆవిడ వాసిరెడ్డి పద్మ గారు సారీ కరెక్ట్ మైసెల్ఫ్ వాసిరెడ్డి పద్మ గారు నోటీస్ కూడా ఇచ్చినట్టున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. అవును, ఇచ్చారండి. ఇచ్చారు. ఆ సందర్భంలో ప్యానిక్ అవుతున్నారు మహిళల్లో చాలా అభద్రతా భావం పెరిగిపోయింది. మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, వెంటనే ఆధారాలు తెలియజేయండి అని చెప్పి నోటీస్ ఇచ్చినట్టుగా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ కదా జరిగింది కదండి అది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడిదాకా ఆయన ఏదైతే ఆరోపించారు వ్యాఖ్యలు అనడానికి వీల్లేదండి. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆరోపణలేనే అనాలి మనం, వ్యాఖ్యలు వేరు. ఆ కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసుల్లో అంటే ఆడపిల్లని తీసుకొచ్చి అంటే మహిళల మిస్సింగ్ లో పేరెంట్స్ కి మళ్ళీ భర్త కానీ పేరెంట్స్ కానీ అప్పచెప్పేయడం వేరుది. ఆ రికవరీ దొంగతనం కేసు గోల్డ్ రికవరీ అయిపోతే కేసు క్లోజ్ చేయరు. క్లోజ్ ఉండి ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఎంతమంది నేరస్తులు శిక్షించారు, నేరస్తులు ఎక్కడుందో శిక్షింపడ్డారు, ఆ నేరస్తుల్లో వాలంటీర్స్ ఎంతమంది, మీరు వాలంటీర్స్ మీద కేసులు రిజిస్టర్ చేశారా? మరి ఇదంతా కూడా జవాబుదారీ ఉందండి, జవాబుదారీతనం ఉంది. జవాబుదారీతనం నుంచి ఎస్కేప్ అవ్వడానికి వీలు లేదు. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తుంది, ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కనపడని గొంతు ప్రశ్నిస్తుంది. కనపడని గొంతు అంటే అదృశ్యమైన గొంతుని కాదు, కనపడని గొంతు అంటే మీడియా అని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించడం జవాబు చెప్పాలి. మీరు అడిగినటువంటి ఇదే సందర్భంలో
సరే ఈ సందర్భం కరెక్టే, మరి ఇది సందర్భం సరైన సందర్భంలోనే ఈ ప్రశ్నలు లేవనెత్తారు. లేవనెత్తుతారు, అందరూ లేవనెత్తుతారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికే లేట్ అయింది, ఇంక 2.5 సంవత్సరాలు ఉంది అవునవును. మళ్ళీ మంత్రివర్గం. అంటే ఈ 2.5 సంవత్సరాలు ఏమేం డెవలప్మెంట్స్ అవుతాయో, ఎన్నెన్ని మార్పులు వస్తాయో, ఎన్నెన్ని కొత్త పరిణామాలు దాపురిస్తాయో అని అనుకుంటున్నారు దేశం మొత్తం మీద, అన్ని చోట్ల కూడా. కాబట్టి బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న అధ్యక్షుడి స్థాయిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి, ఈ వ్యాఖ్యల వెనకాల ఆయనకి ఆయన మరి సరిగ్గా చూపించాలి, ఈ వ్యాఖ్యలను బలపరుచుకోవాలి. ఆయన ఏదైతే వ్యాఖ్యలను కూడా నేను ఈ ఆరోపణలను బలపరుచుకోవాలి. ఆయన ఖచ్చితంగా సంజయ్ ఇచ్చుకోవాలి. నేను చెప్పింది కరెక్టే, ఇంతవరకు ఆడపిల్లల్ని రికవర్ చేసింది నేను, అంటే ఇప్పటికిప్పుడు మీరు చెప్తుంటే నేను రాసుకున్నాను, ఇక్కడ నొక్కాను. 3,159 మహిళలు, 1,496 మంది పిల్లలు, అంటే మైనర్ గర్ల్స్ మొత్తం అంతా కలిపి 4,600 4,700 రికవరీ కనపడుతుంది. అంటే మనుషులు రికవరీ, అంటే దాని రికవరీ అని పదం వాడకూడదు, వస్తువులు వాడాలి. ట్రేస్ చేసి మళ్ళీ వాళ్ళని పంపించారు. అలా పంపించిన దాంట్లో ముద్దాయిలకి ఏం శిక్షలు వేశారు, ముద్దాయిల మీద కేసులు కట్టి ఛార్జ్ షీట్లు వేశారా, నేరస్తుల మీద ఛార్జ్ షీట్లు వేశారా? అలా నేరస్తుల మీద ఛార్జ్ షీట్లు వేసిన దాంట్లో అప్పుడు పనిచేసిన వాలంటీర్స్ మీరు సరిగ్గానే బాగా పట్టుకుని ఉన్నారు, రుజువు చేసుకోవాలి. దాంట్లో వాలంటీర్స్ ఎంతమంది, ఇంకా ఇంతవరకు ఆచూకీ తెలియని వాళ్ళు 30,000 మందిలో 25,000 మంది పైన ఉన్నారు. ఎందుకు ఆచూకీ తెలుసుకోలేకపోయారు? ఎప్పుడు ఆచూకీ తెలుసుకుంటారు? మరి అటువంటి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తారో ఆరోపణలు బలపరుస్తూ మీరు ఒక ప్రకటన ఇవ్వాలి. ప్రకటన అంటే నోటి మాట ప్రకటన కాదండి, పేపర్ ఇవ్వాలి, తప్పనిసరిగా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. ఈ వేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇతర చేసుకోలేదు, ఆ వ్యాఖ్యలు పక్కన పెడదాం సార్, దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఇండిపెండెంట్ ఇష్యూ. మీరు అంతలాగా ఆయన నిలబెట్టి మనం అందరూ ప్రశ్నించారు, నిజమే ఆయన ప్రశ్నించారు, నీకు సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ఏమిటని అడిగారు, రైట్ అనేది విత్డ్రా చేసుకున్నారు. దేర్ అండ్ మ్యాటర్, ఎపిసోడ్ క్లోజ్ అవుతుందో లేదో చూసుకుందాం, అది వ్యక్తిగతమైన విషయం, ప్రజలకు సంబంధం లేదు. అది ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆది గవర్నమెంట్. ఇక్కడ ప్రజలకి 30,000 మంది మహిళలు మిస్ అయిన కేసుల్లో బాధ్యత కలిగినటువంటి ఒక ఈవేళ మంత్రివర్గంలో ఉన్నట్టయినా ఆ వేళ మిస్ అయిన మహిళల యొక్క కేసులన్నిట్లో కూడా వాలంటీర్స్ యొక్క హస్తం ఉంది, వారి ప్రమేయం ఉంది అని ఖచ్చితంగా చెప్పారు అన్న విషయం రికార్డెడ్ గా ఉంది అందరి దగ్గర. నాకు గుర్తొచ్చింది అప్పుడు ఏమంటే మీడియా ద్వారానే నాకు నాలెడ్జ్, ఆయన వ్యాఖ్యలు నేను వెళ్ళలేదు, మీడియా ద్వారా నాకు వచ్చిన నాలెడ్జ్. కాబట్టి ఈవేళ దాంట్లో ఎంతమందిని మనం ట్రేస్ చేశారు, ఎవరెవరిని ఎంతమందికి మళ్ళీ రీయూనియన్ చేశారు ఫ్యామిలీస్ కి, ఆ కేసుల్లో పరిస్థితి ఏమిటి, ఎంతమంది శిక్షింపబడ్డారు, ఎంతమంది ఛార్జ్ షీట్లు వేశారు, ఇంకా మిగతా కేసుల సంగతి ఏమిటి, వాట్ ఈస్ ది ప్రెసెంట్ పెండింగ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండ్ చైల్డ్ మిస్సింగ్ కేసెస్ కూడా ఆయన చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇది ఖచ్చితంగా అడుగుతారు, అడగవలసిందే, ప్రజలు అడుగుతారు. ప్రతిపక్షం అడుగుతుందా, రూలింగ్ పార్టీ అడుగుతుందా, దాన్ని ఏమంటారు వైసీపీ ప్రతిపక్ష పాత్ర వహిస్తుందో లేదో అనవసరం అండి, ప్రజల జవాబుదారీ. ఇవాళ దిస్ ఇస్ నాట్ బిట్వీన్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ. It is not the affair between the ruling party and opposition party. రూలింగ్ పార్టీని క్వశ్చన్ వేస్తే వెంటనే మెళ్ళో వైసీపీ కండువాలు కప్పేస్తారు, అర్థం కాదు. దే ఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్, దే ఆర్ ఆన్సరబుల్ టు ది కాన్స్టిట్యూషన్, దే ఆర్ ఆన్సరబుల్ టు ది దట్స్ కాల్డ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ.